నీకు సెక్సువల్ కోరికలు ఏ ఏజ్‌లో స్టార్ట్ అయ్యాయి? అరౌండ్‌గా మనకి ఎందుకంటే అబ్బాయి బాడీలో ఉన్నప్పటికీ కూడా మనకి అమ్మాయికుండే కోరికలే ఉంటాయి. ఎందుకంటే మనం అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తాం, అమ్మాయిలాగా మాట్లాడతాం, అమ్మాయిలాగా నడుస్తాము. కోరికలు కూడా అమ్మాయిలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నీకు 17, 18 ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయి బాడీలో ఉన్నావు. కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ అనిపిస్తది. Yes. అబ్బాయిని చూసినప్పుడు హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇలాంటి ఆహ్, హస్బెండ్ కావాలి. ఇలాంటి పార్ట్నర్ కావాలి లివింగ్‌కి. లైక్ ఇట్లాంటి కోరికలొస్తాయి మనకి. అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా Yes. అమ్మాయి కోరికలొస్తాయి. నీకు ఆ కోరికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయినాయి? ఆ కోరికల వల్లే సెక్స్ వర్క్‌లోకెళ్ళటం జరిగింది. ఆ! ఆ ఏజ్ అనేది నేను ఖచ్చితంగా చెప్పను. కానీ హ్మ్. ఆహ్, చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇష్టపడ్డ వాళ్ళు. ఓకే. ఒక్కరని లేరు. ఆ! క్రష్‌లనమాట. యాహ్! యెస్. మా ఓకే. క ఫ్యామిలీలో, మా వాతావరణంలోనే చాలా మందున్నారనమాట. ఆ! వాళ్ళంటే చాలా ఇష్టము. చెప్పావా? ఆ? నీ క్రష్‌లకి నీకు ఆ! చెప్తే నువ్వు నా కొడతారు. క్రష్ అని. కొట్టేసి ఎలగొడతారు, అవమానపరుస్తారు. కానీ వాళ్ళ ముందు ఏ విధంగా అంటే ఎ చేసేసారు డైరెక్ట్. ఆ! వాళ్ళని పిసకడము, హగ్ జేయడము, కిస్ జేయడము ఇలాంటివి చేసేసాను. వాళ్ళు కనిపెట్టలేకపోయేవాళ్ళా? కనిపెట్టడం జరిగింది. ఆ! ఓకే. కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంటికొచ్చి మమ్మీ వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి చెప్తారనే భయంతోటి నేను ఇంకా వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్‌లోకెళ్ళిపోలేదు. ఓకే. ఆ! ఓకే. ఓకే అయితే. సో, సెక్స్ వర్క్ ఎంత కాలం ఉన్నారు? ఆ సెక్స్ వర్క్ వృత్తిలో? ఎంత అంటే అంత చెప్పలేను. కొన్ని పీరియడ్సే. హ్మ్. కొద్ది పీరియడ్సే నాకు ఆ యొక్క జర్నీని చేశాననమాట. సో, నీ పేరులోనే ప్రేమ ఉంది. సో, నీ లైఫ్‌లో ప్రేమ, పెళ్లి, బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి? బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా మందున్నారు. ఆ! ఒక్కరని లేదు. నేను ఒకప్పుడు మా గల్లీలో లెక్క పెట్టేదాన్ని. వీడిలా ఉన్నాడు, వాడలా ఉన్నాడు, వాడు రాలేదు, వీడు రాలేడని థింక్ చేస్తూ ఉండేదాన్ననమాట. నైట్ పూట గాని, స్కూల్ అయిపోయి వచ్చి, కాలేజ్ అయిపోయి వచ్చినాక నేను అది కాదే వాళ్ళందరూ క్రష్‌లనమాట. మనం ఆ! ఇష్టపడేవాళ్ళు. నిజంగా తను నిన్ను ప్రేమించి, నిన్ను తను ఒక్క ప్రేమించి ఒక అబ్బాయి ఉన్నాడు. రిలేషన్‌లో ఒక్క అబ్బాయి ఉన్నాడు. కానీ ఓకే. పేరు చెప్పను. ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆ! ఉన్నాడు ఆ అబ్బాయి. హ్మ్. ఇప్పటికి గూడా అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తాడు. స్టిల్ స్టిల్ లవ్‌లో ఆ! ఉన్నాడు. ఓకే. ఇప్పటికి మ్యారేజ్ అయిపోయి 3 పిల్లలు ఆయనకు. అబ్బాయికి పెళ్లయిపోయి ఆ! పిల్లలున్నారా? యెస్. హ్మ్. ఇప్పుడు నువ్వు స్టిల్ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. మరి నీకు పెళ్లి ఆలోచన లేదా? లేదు. పెళ్లి చేసుకోవు. చేసుకోను. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఇలాగే ఉంటావు. ఉంటాను. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరన్నా అబ్బాయి వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు లైఫ్ ఇస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుంటాను. చేసుకుంటావు గదా! చేసుకుంటాను. కాకపోతే అలాంటి అబ్బాయి దొరకడని నిరుత్సాహంతో ఉన్నావు. ఆ! అందుకే పెళ్లి చేసుకోనంటున్నావు. ఆ జర్నీ చాలా ఇయర్స్ గదా! హ్మ్. ఆయన సినిమాకి తీసుకుపోయేవాడు. హ్మ్. ఆటోలో ఎక్కడెక్కడో నన్ను తిప్పేటోడు. హ్మ్. ఏదైనా కావాలంటే తెచ్చిచ్చేటోడు. హ్మ్. ఏ టైంకి మనకి ఇది అవసరం ఉందనంగానే హ్మ్. వచ్చేసేవాళ్ళు. మరెందుకు నీతో కట్ చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? రీజన్? నాకిష్టం లేదు గదా! పెళ్లి అనేది. ఓకే. హ్మ్. నువ్వే నో చెప్పావు. హ్మ్. ఓకే. ఇకపోతే ఇప్పుడు నీ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్‌గా నువ్వు డిజైన్ జేసుకున్నావు. సెక్స్ వర్క్‌లో నుండి అసలు జూట్ ప్యాక్ మేకింగ్‌లోకి రావాలి అని ఎందుకు అనిపించింది నీకు? నేను గూడా ఒక ట్రాన్స్‌గా నేను జీవిస్తున్న సమయంలో సొసైటీ నుండి ఎన్నో ఎదురులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలను రుచి హ్మ్. చూశాను. ఓకే. వాటన్నిటి నుండి నేనేదో సాధించాలా, హ్మ్. నేను గూడా నా కాళ్ళపై నిలబడాలనే ఒక తలంపు నాకు రావడం జరిగింది. ఓకే. దాని ప్రకారంగే చాలా నేను కొన్ని ఈ యొక్క జూట్ కంటే ముందు చాలా వర్క్స్ నేను నేర్చుకున్నాను. ఓకే. కానీ దాంట్లో సపోర్ట్ లేకుండే, సక్సెస్ లేకుండే. ఓకే. కాబట్టి అవి నార్మల్‌గా ఏం వదిలేసాను. వర్క్స్ నేర్చుకున్నావు నేను దీనికన్నా ముందు? నేను ఎప్పుడైతే నేను స్టడీ అయిపోతున్న సమయంలో కొన్ని స్కూళ్ళల్లో నేను విద్యా వాలంటరీగా నేను వర్క్ చేశాను. ఓహ్! నైస్. దెన్ మన కొన్ని కంపెనీలలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్‌గా చేశాను. హ్మ్. ఇవి అయితున్న తర్వాత నేను డ్రాయింగ్ ఏయడం కూడా నేర్చుకున్నాను. డ్రాయింగ్ నేర్పియడము. ఓకే. ఇవి వీటి వల్ల నాకేం అనిపియలేదు. ఇవి నాకంత హ్యాపీనెస్ అనిపియలేదనమాట. హ్మ్. తర్వాత కమ్యూనిటీలోనే ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారు, ఈ యొక్క నీ యొక్క టాలెంట్‌కి సరైన స్కిల్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. మరి హ్మ్. మీరు వెళ్లి నేర్చుకుంటారా అంటే తప్పకుండా నేను హ్మ్. అప్లై చేసి ఆ యొక్క ట్రైనింగ్ 45 డేస్ ట్రైనింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఓహ్! 45 డేస్ ట్రైనింగ్ అయిందా? యెస్. ట్రైనింగ్ తర్వాత మళ్ళేమి అవకాశాలు కల్పించారు? ఆ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళ అవకాశాలంటూ 1 ఇయర్ వేజెస్ తోటి మమ్మల్ని అక్కడే స్టే హ్మ్. ఫండ్ తోటి అక్కడే మమ్మల్ని ఉంచి ఒక 1 ఇయర్ వరకు మమ్మల్ని ఇంకా
వీళ్ళని వదిలేయకుండా వీళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోటి ఇంకా రన్‌అప్ తోటి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు జూట్ ప్యాక్ మేకింగ్స్‌తో పాటుగా ఇంకేం చేస్తున్నావు? ఈ జూట్ బ్యాగ్‌తో పాటు నేను మన డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే. నేను టై అండ్ డై కూడా చేస్తున్నాము. ఓకే. టై కలర్స్ అండ్ డై. యెస్. ఓకే. ఆ! అది ఎలా సేల్ చేస్తావు టై అండ్ డై కానీ? ఇప్పుడు అది స్టార్ట్ చేయడానికి కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. ఓకే. దానికి కూడా కొద్దిగా టైం ఉంది. హ్మ్. హ్మ్. నీవి కొన్ని వీడియోస్ చూస్తాను నేను. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోకి వెళ్లి స్టాల్స్ పెట్టి జూట్ ప్యాక్స్ వీటి గురించి అవేర్‌నెస్ కల్పించడం, సేల్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల అసలు ఏంటి యూస్? సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అసలు స్టాల్స్ ఎందుకు పెడతావు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎందుకు స్టాల్ పెడుతున్నామంటే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసేటోళ్ళందరికి అసలు టైం దొరకదు. ఓకే. బయటికెళ్ళి షాపులలో కొనుక్కునేంత టైం వాళ్ళకి దొరకదు కాబట్టి, ఓకే. ఆ కంపెనీ వాళ్ళే మాకొక అవకాశం ఇచ్చారు. హ్మ్. ఏదైతే ఆహ్, వీరు మీరు సొంతంగా మీ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా గాని, మీరు ఏమైతే క్రియేటివిటీ చేస్తున్నారో, హ్మ్. సొంతంగా వాళ్ళు చేస్తున్న ఈ వర్క్‌ని హ్మ్. తీసుకొచ్చి వారు సపోర్టింగ్‌గా ఆ యొక్క కంపెనీలలో స్టాల్స్ పెట్టిస్తారు. హ్మ్. ఈ పెట్టియడం ద్వారా వారికేందంటే, వీరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారు కొన్న తృప్తి గూడా జరుగుతుంది. ఓకే. సో, ఇప్పటి వరకు ఐ మీన్ ఎన్ని సెక్టార్స్‌లో నువ్వు స్టాల్స్ పెట్టుంటావు? ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగము లైకు మెట్రోస్ ఇలాంటి వాటిల్లో స్టాల్స్ పెడుతూ ఉంటారు గదా! యెస్. నువ్వు ఎక్కడెక్కడ పోయి స్టాల్స్ పెట్టావు ఇప్పటి వరకు? చెప్పాలంటే ఎక్కువ వరకు నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్ చాలా పెట్టాను. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఓకే. విప్రోలో, హ్మ్. ఆహ్, ఆహ్, ఎస్‌పీ గ్లోబల్‌లో, ఓకే. కొన్ని జిఎల్ఎల్ కంపెనీ ఇలా ఓకే. పోతూ ఉంటుంటే చాలా కంపెనీస్ నేమ్స్ ఓహ్! ఉన్నాయి. జేఎల్ఎల్ నా ప్రీవియస్ కంపెనీ. ఆ! నేను అందులో వర్క్ చేశాను. యాహ్! ఆ! ఇట్లా ఈ వీటితో పాటు గవర్నమెంట్ దాంట్లో గూడా కొన్ని హ్మ్. మహిళల డేస్ సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ఓకే. స్టాల్స్ పెట్టాము. దెన్ ఏదైనా సన్మాన కార్యక్రమం ఉన్నప్పుడు స్టాల్ పెట్టించాము. ఓకే. ఈవ్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు. కమ్యూనిటీ ఈవెంట్లున్నప్పుడు స్టాల్ యాహ్! పెట్టించాను. నీ స్టాల్ చూసా లాస్ట్ టైమ్ ప్రైడ్ కార్నివాల్ సంథింగ్ అప్పుడు వేరే చోట్ల కూడా యెస్. నువ్వు స్టాల్స్ పెట్టావు నేను యాహ్! చూసానప్పుడు. సో, ఇంకా పోతే గవర్నమెంట్ నుండి నీకేమన్నా జూట్ ప్యాక్ మేకింగ్ కానీ, మిగతా వాటికేమైనా సపోర్ట్ దొరుకుతుందా నీకు? ఎప్పుడైతే నేను జూట్ బ్యాగ్స్ నేర్చుకున్నానో, వారు 1 ఇయర్ వరకు సపోర్ట్ ఇచ్చాక మమ్మల్ని అక్కడ నుండి వెలివేయడం జరిగిందన్నమాట. అవునా? ఆ! వెలివేయడం అంటే వారికి ఏదైతే టైమ్ ఇచ్చారో, ఆ టైం వరకే మమ్మల్ని అక్కడ పెట్టారు. హ్మ్. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ ఇచ్చారు. మమ్మల్ని హ్మ్. 1 ఇయర్ వరకు మమ్మల్ని డెవలప్ చేసిన వాళ్ళు హ్మ్. కనీసం మీరు ఏ విధంగా జీవిస్తారు, హ్మ్. మళ్ళీ సమాజం పోయి ఏ విధంగా బతుకుతారనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటకు పంపించేసారు. ఒక మిషన్ గూడా నాకివ్వలేదు. హ్మ్. ఇంత జూట్ గూడా తీసుకొని ఏమైనా చేసుకుంటారనే ఆలోచన గూడా లేకుండా జస్ట్ సాలరీ ఇచ్చేసి, నెలకిచ్చేసి పంపించారే తప్ప, మీరు రేపు వెళ్తున్నారు మళ్ళీ మీరు మళ్ళీ మీ పాత జీవితానికి పోకుండా ఉండాలని, ఆహ్, మీరు మంచి తోవలోకి వెళ్ళాలనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటికి పంపించేశారు. అలాంటి టైంలో నాకు చాలా ఈ ఈ యొక్క మిషన్ కొనాలంటే లేదన్నా ఒక 25,000 రూపీస్ కావాలి. ఆ!